ఓం గం గణపతయే నమః. ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు, సాధకులకు నమస్కారం. మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మనం ఈరోజు కార్తీక మాసంలోని 6వ అధ్యాయాన్ని పారాయణం చేసుకున్నాం. కార్తీక మాసంలో నెల రోజులు పరమేశ్వరుణ్ణి, శ్రీ మహావిష్ణువును పంచామృతాలతో అభిషేకించి కస్తూరి కలిపిన గంధం నీటితో పూజించిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం దక్కుతుంది. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేయుట వలన శివ సాన్నిధ్యంను పొందుతారు. దీపదానం చేయవారు స్వయంగా వత్తిని చేసి వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి అందులో ఆవు నెయ్యిని పోసి దీపమును వెలిగించి ఒక బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ తాంబూలములను దానమిచ్చినచో మోక్ష ప్రాప్తి కలుగుతుంది. శక్తి లేని వారు బ్రాహ్మణులను పిలిచి భోజన తాంబూలాలను ఇవ్వాలి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవ్వరు చేసినా సరే వారికి సిరి సంపదలు కలుగుతాయి. అలాగే విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధిని పొంది సుఖంగా ఉంటారు. ద్రవిడ దేశంలోని ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ పెండ్లైన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోతాడు. ఆమెకు సంతానము లేదు, మరియు బంధువులు కూడా ఎవ్వరూ లేరు. ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేసుకునేది. అక్కడే తింటూ అక్కడే కాలం గడుపుతూ ఉండేది. సంతోషం కొద్దీ ఆమెకు ఎవరైనా వస్తువులు గాని డబ్బులు గాని ఇచ్చినట్లయితే ఆ వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముకొని ఆ డబ్బును కూడబెట్టుకుంటూ ఉండేది. ఆ పోగైన డబ్బునంతా వడ్డీలకిచ్చి మరింత డబ్బును సంపాదించేది. దొంగలు ఏవైనా దొంగిలించి తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తే ఆమె తక్కువ ధరకు తీసుకొని వారికి మిగతా వారికి ఎక్కువ ధరకు అమ్ముకొని డబ్బును పోగేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ కూడా ఎవ్వరికి ఇంత దానం చేసినది కాదు, ఇంత పూజలు చేసుకునేది కాదు, ఆ భగవంతుణ్ణి ధ్యానించి వ్రతాలు చేసుకున్న ఆమె కాదు. కానీ తీర్థయాత్రలకు వెళ్లే వారిని మరియు వ్రతాలు చేసేవారిని అవహేళన చేస్తూ ఉండేది. ఒకరోజు ఒక్క బిచ్చగాడికి కూడా అన్నం పెట్టిన ఆమె కాదు. అలాగే పిడికెడ అన్నం కూడా పెట్టలేదు, కొన్ని బియ్యం కూడా పెట్టి దానం చేసిన మనిషి కాదు. ఒక బ్రాహ్మణుడు ఆ స్త్రీ గురించి తెలుసుకొని, అమ్మా, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేది విను. మన శరీరము శాశ్వతం కాదు, కావున నీతి బుడగల లాంటివి. ఎప్పుడు చనిపోతామో తెలియదు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించిన ఈ శరీరం ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసన వస్తుంది. అటువంటి శరీరాన్ని నీవు నిత్యం భ్రమపడుతున్నావు. అగ్నిని చూసి మిడత దాన్ని తిందామని భ్రమతో దగ్గరికి వెళ్లి భస్మమైపోతుంది. మనుషులు కూడా అంతే, తనువు శాశ్వతమని నమ్మి అంధకారంతో ఉన్నారు. నా మాట విని దాన ధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. శివకేశవులను స్మరించి వ్రతాలను చేసి మోక్షాన్ని పొందుము. ప్రాతకాలమందు కార్తీక మాసమంతా నది స్నానము చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దీపదానం చేసినచో వచ్చే జన్మలో పుణ్యవతివై సౌభాగ్యములను పొందుతావని చెప్పగా ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన మనస్సును మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతమును ఆచరించి జన్మరాహిత్యము పొంది మోక్షమును పొందెను. ఇంత మహత్తు కలిగిన కార్తీక మాస వ్రతమును ఆచరించి ఎవ్వరైనా మోక్షాన్ని పొందవచ్చు అని వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజుకు చెప్పెను. ఇంతటితో కార్తీక పురాణం 6వ అధ్యాయం పారాయణం సమాప్తం. జై శ్రీరామ్.